రాత్రివేళలో మహిళలతోని పిల్లలతోని ఈ ప్రాంగణానికి విచ్చేసి హోమంలో అఘోర రఘుస్వామి పూజలు నిర్వహిస్తున్నారు. వారి యొక్క అద్భుతమైన పూజా విధానము మమ్మలను మంత్రముగ్ధులను చేసింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రాంతము సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని వర్ధిల్లాలని వారి నిత్యము హోమాలు చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మళ్ళా మేము ఒక గోమాత మాలధారణ చేసిన వ్యక్తులకు ఫోన్ చేసి మా గుడి ప్రాంగణంగా అమ్మవారి యొక్క అలంకరించిన గాజులు, అదేవిధంగా హోమంలో మీరు సుధా భాగస్వాములై గుడికి వచ్చిన భక్తుల ముందు గోమాల ధారణ గురించి వివరించడం జరుగుతుందని మాకు ఆహ్వానం తెలిపారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ దయచేసి ఒక చిన్న విజ్ఞప్తి అండి, అందరూ వినయంగా వింటారని చెప్పి ఆశిస్తున్నాను. దయచేసి ఒక 2 నిమిషాల వ్యవధిలో ముగిస్తాను. అందరూ గమనించాలమ్మా. తల్లులారా, మీరే ప్రధాన పాత్ర పోషించాలమ్మా. మా రామకృష్ణాపూర్ దగ్గరలో ఉంది, పూతవేడు దూరంలో ఉన్న రామకృష్ణాపూర్ లో నేచర్ యానిమల్ కేర్ ట్రస్ట్ ఇండియా ఆధ్వర్యంలో గోమాల ధారణ దీక్ష చేపట్టడం జరిగింది. మన సనాతన హైందవ ధర్మంలో సకల దేవతలు కొలువై ఉన్న ఒక దేహము రోడ్డు మీద ఎలాంటి ఆదరణ లేక అన్య మతస్థుల చేతిలో బలి అవుతూ నరకయాతన పడుతున్నది. అలాంటి గోమాతను రక్షించుకోవడానికి చేపట్టిన మహాకార్యమే ఈ గోమాత మాలధారణ కార్యక్రమం. ఎందుకంటే మన మానవులము ప్రతి ఒక్క దేవికి దేవతా మూర్తులకు మాలలు వేసుకొని ప్రయాణం చేస్తున్నాము. నాకు ఆంజనేయుడు అంటే ఇష్టము, నాకు అయ్యప్ప అంటే ఇష్టము, నాకు శంకరుడు అంటే ఇష్టము, నాకు శ్రీకృష్ణ అంటే ఇష్టము అని దేవుళ్ళను కూడా మనం మతాల లెక్క కులాల లెక్క విడగొడుతున్నాం. అందుకోసమని ఈ ఒక్క గోమాత మాల వేసుకుంటే భూమి మండలానికి ఒకటేసారి వేసుకున్న పుణ్య ఫలం దొరుకుతుంది. పక్కా గుర్తు పెట్టుకోండి. ఇది రాత్రి కూడా చెప్తున్న నగ్న సత్యం. ప్రతి ఒక్కరు ఒక్క దేవుడు కూడా నేను ఆగ్రహానికి గురువు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే సర్వదేవతలు కొలువై ఉన్న దేహము రోడ్డు మీద నగోస పాలవుతున్నదంటే అది ఎవరి ఐక్యత లోపం వల్ల జరుగుతున్నది. మన హిందువుల యొక్క ఐక్యత లోపం వల్ల జరుగుతున్నది. ప్రతి ఒక్కరు గ్రహించాలి తల్లులారా. మన పక్క దేశంలో ఎన్నో రకాల దాడులు హిందువుల మీద ఎందుకు జరుగుతున్నాయి? మన ఐక్యత లోపం వల్లనే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ సంఘటనే శక్తి. సంఘటనగా ఉన్నంతసేపు మనల్ని ఎవరు ఏం చేయలేరు. అందుకోసం ఇలాంటి దేవతా మూర్తుల యొక్క దేవాలయ సంరక్షణ కోసం మన ధనసాయం చేయాలి. ఈ కొత్తగా నిర్మాణం అయిన దేవాలయం సుత ఆధారాలతోని దేవాలయ మౌలిక సదుపాయాల కోసం మీ యొక్క ధనసాయం చేయాలి. ఇలాంటి అఘోర స్వాముల యొక్క చేయుతతోనే మీరు ఆశీర్వాదం పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా సరస్వతి గోశాలయందు ప్రతి సంవత్సరం 5 సార్ల గోమాల ధారణ దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇది ఒక నంబర్ చెప్తానండి. ఎక్కడైనా రోడ్ల మీద ఆవులు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మా నంబరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. మా ట్రస్ట్ నంబర్ వచ్చేసి 9703525550 సంప్రదించి మీరు ఎక్కడ ఆవులు ఎలాంటి ఆపద ఉన్నా గానీ మీరు ఫోన్ చేయాల్సి కోరుతున్నాం. మా గోమాత మాల ధరించిన వ్యక్తులకు ఎంతో మందికి ఎన్నో ఉపయోగాలు ఆరోగ్యంగా సిద్ధించడం కానీ, ఎవరికైనా ఇబ్బంది ఉన్నా గానీ మా గోమాత తీర్చిందండి. అంత గోమాత మాలాధారణ విశిష్టత మీకు ఇంకా ముందు అర్థమవుతుంది. అందరూ దయచేసి ఈ గోమాల ధారణ అందరూ చేపడితే మీరు అందరూ అష్టైశ్వర్యాలతోని ఆరోగ్యాలతోని జీవనం సాగించవచ్చండి.